హైదరాబాద్లోని హక్కింపేటలో ఉన్న నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో శనివారం జరిగిన 18వ ఉద్యోగ మేళాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కొత్తగా ఎంపికైన వారికి ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశ యువత పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అపారమైన శ్రద్ధ, ప్రేమ ఉన్నాయన్నారు. ఇంతకుముందు నిర్వహించిన 17 ఉద్యోగ మేళాల ద్వారా యువతకు 11 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వం అందించిందని ఆయన పేర్కొన్నారు. 18వ ఉద్యోగ మేళాలో భాగంగా దేశవ్యాప్తంగా మరో 61,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసిన యువతకు ఉద్యోగ మేళా అనేది భరోసా, ఆత్మవిశ్వాసం, బలాన్నిచ్చే వేదికగా నిలుస్తుందని, ఇది వారి చదువులు, వృత్తిని అంకితభావంతో కొనసాగించేలా ప్రేరేపిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ సకాలంలో నియామకాలు చేపడుతోందని ఆయన తెలిపారు. ఒక్క ఆరోపణ కూడా లేకుండా 11 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను అందించడం నియామక ప్రక్రియ పారదర్శకత, నిష్పక్షపాత, విశ్వసనీయతను తెలియజేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో NISA డైరెక్టర్ DP పరిహార్, NISA డిప్యూటీ డైరెక్టర్ అనిల్ తామోర్ పాల్గొన్నారు. सबके साथ का जलती रहे ज्ञान की ज्योति, यह दीपक है विश्वास का। यह दीप सिर्फ एक लौ नहीं बल्कि हमारी प्रतिबद्धता का प्रतीक है, जो हम सबके मन में हमेशा जलती रहेगी। मैं आदरणीय प्रधानमंत्री जी से आग्रह करती हूँ कि रोजगार मिलने के इस अवसर पर वे अपने आशीर्वचनों से हम सबको अनुग्रहित करें। साल 2026 का आरंभ आपके जीवन में नई खुशियों का आरंभ कर रहा है। इसके साथ ही जब बसंत पंचमी कल ही गई है, इतना ही नहीं, हमने वो भी दौर देखा जब सरकारी नौकरियों की प्रमोशंस में एक तरह का स्टैग्नेशन होते, वहीं से सेवानिवृत्त हो जाते। एक और उनके साथी उनके लिए फेयरवेल पार्टी का आयोजन करते, दूसरी ओर दिल में वो मलाल लेकर रुखसत पाते। हमने उस विडंबना को भी दूर किया। गत 11 वर्षों में 20 लाख से अधिक प्रमोशंस करके इस स्टैग्नेशन को पूरी तरह से दूर कर दिया गया। नियुक्ति प्रणाली में पारदर्शिता लाने हेतु टेकिंग एग्जाम हेतु अनेकों नए प्रावधान लाए गए। स्टाफ सिलेक्शन कमीशन ने एक नया पोर्टल स्थापित किया, जिसके द्वारा सेंटर ऑफ प्रेफरेंस दर्ज किया जा सकता है, डेट ऑफ प्रेफरेंस फॉर एग्जाम दर्ज किया जा सकता है, आंसर की को एक्सेस किया जा सकता है। भारत माता की అందరికీ నమస్కారం. వేదిక పైనటువంటి నిసా డైరెక్టర్ DP పరిహార్ గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చాలా సంతోషం. అందరూ కూడా మీ ఫేసులు చూస్తుంటే చాలా ఆనందంగా వస్తుంది. హ్యాపీగా ఉన్నారు కదా? పక్కా. నేను ప్రతి రోజ్గార్ మేళలో ఈ హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆదేశిస్తే నేను కానీ కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలంగాణ నుంచి దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాం మేము. ఇది 18th రోజ్గార్ మేళ. ఇప్పుడు 17 రోజ్గార్ మేళలు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. అంటే 17 రోజ్గార్ మేళల్లో దాదాపు 11 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ యువతకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 61,000 మందికి దేశవ్యాప్తంగా ఒక కొద్దిసేపట్లో మన ప్రియతమ నేత, దేశ ప్రధాని, మనందరికీ ఆదర్శమూర్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాల మీదుగా ఈరోజు 61,000 మందికి మనం నియామక పత్రాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వబోతున్నాం. చాలా సంతోషం. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఇక్కడ హామీ ఇవ్వలేదు. హామీ ఇవ్వకుండా ఇవ్వడమా, ఇచ్చినకి ఇవ్వడమా సమస్య, అది ఇష్యూ కాదు.
కానీ యువత మీద నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా ప్రేమ అభిమానం ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం కోసమే కాదు, మీకు దాంతోపాటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ నిరాశ నిస్పృహలతో బాధపడుతున్న వారికి ఈ వేదిక ఒక భరోసా. ఎస్, మీరు ధైర్యంగా ఉండండి. ఇంతమందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు 61,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. భవిష్యత్తులో మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి, ధైర్యంగా ఉండండి, చదువుకోండి, కష్టపడి చదువుకోండి అని చెప్పి ఒక భరోసా, ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం కల్పించిన ఒక వేదిక ఈరోజు ఈ రోజ్గార్ మేళా వేదిక. నాకు తెలుసు నిరుద్యోగం అంటే ఎంత దుర్భరమైన జీవితం, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా పరిస్థితి ఉంటుందో తెలుసు. ఎందుకంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ దోమలగూడలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి పోయేవాడిని. నేను ఒకసారి వేరు, నేను అక్కడ నిరుద్యోగుల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది నాకు కూడా. అక్కడ వాళ్ళతో చిట్చాట్ చేసిన పోయి మాట్లాడినాను. అందరూ చైర్లో కూర్చున్నారు, చదువుతూ ఉన్నారు, గడ్డలు పెరిగినాయి, మీసాలు పెరిగినాయి. వాళ్ళని అడిగితే పక్కన 2 అరటి పనులు ఉండే వాళ్ళ దగ్గర, ఒక 2-3 దగ్గర. నేను వాళ్ళు అడిగిన, ఈ అరటి పనులు ఎందుకు అని అడిగాను నేను. సార్, పొద్దునోటి మంచి పరిస్థితి రావద్దని చెప్పి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా రోజ్గార్ మేళా పెడుతూనే ఇవాళ నిర్విరామంగా నిర్విఘ్నంగా ఎక్కడ ఎలాంటి మీరు ఎవరికైతే పైరోలు చేయలే కదా, ఎవరికి డబ్బులు ఇవ్వలే కదా, పేపర్ లీక్ కాలే కదా, మీకు ఉద్యోగాలు వస్తాయని ఒక విశ్వాసంతో రావాలని ఒక విశ్వాసంతో, ఒక ఆత్మవిశ్వాసంతో, ఎస్ మా పేరెంట్స్కు మా మీద ఆశ ఉంది, మా పేరెంట్స్ కళను నెరవేర్చాలి అన్న ఒక లక్ష్యంతో మేము కూడా స్థిరపడాలని చెప్పి ఇవాళ మీరు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి. నిన్నటి వరకు కూడా మీరు ఏం చేస్తారంటే ఏం చెప్పలేని పరిస్థితి, మీరు ఏం చేస్తారంటే నిరుద్యోగులు అని చెప్పలేని పరిస్థితి, ఉద్యోగాలు వస్తాయా రాలేని పరిస్థితి. కానీ ఇవాళ నుంచి ఒక గంట తర్వాత మీరు గల్లా ఎగరేసుకొని నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇది మీ ఉద్యోగం అనేది కేవలం రొటీన్గా శాలరీ కోసమో పెన్షన్ కోసమో ఉద్యోగాలు చేయదు. అట్లా నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు చేయాలి. సరే, మీరు మీ కుటుంబాన్ని పోషించుకోవడం, మీ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చడం, దాంతోపాటు మీరు చేస్తున్న ఉద్యోగం ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో, దాంతోపాటు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను మంచి ఆలోచనతో దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయడం, ఉన్న టెక్నాలజీ వాడుకోవడం, దాని ద్వారా ఒక మంచి ఉద్యోగస్తులుగా మీరు పేరు తెచ్చుకోవడం కోసం మాత్రమే నరేంద్ర మోడీ గారు ఇలా మీకు ఉద్యోగాలు ఇచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిత్య జీవితం గడపడానికి ఇలా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఇవ్వాలి. ఇది గత ప్రభుత్వం చేయలేదు ఎక్కడ కూడా. ఈ జాబ్